హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న పోలేపల్లిలో జరిగిన యువగలం సభ ముగింపు సభ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, మైరా మీడియా ఏం గ్రహించింది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. యువగలం పోటెత్తిన జనం, దద్దరిల్లిన తూర్పు తీరం, హైవేపై జనజాతర లాంటి పంచ్ డైలాగులు, బాహుబలి ఎలివేషన్లతో ఎట్లాగూ ఎల్లో మీడియా రాసే రాతలు తెలిసిందే కదా. అయితే ఒక ఫక్తు సినిమా ఈవెంట్ లాగా జన సమీకరణ చేసిర్రు. తర్వాత వాళ్ళ భుజాలు వాళ్ళే తడుముకున్నారు, వాళ్ళ భుజాలు వాళ్ళే సరుచుకున్నారు. ఇది అక్కడ జరిగిన వ్యవహారం. ఒక కంక్లూజన్ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ ఏం సందేశం ఇచ్చారో కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఎంతసేపు తన రాజకీయ వారసునిగా చంద్రబాబు లోకేష్ను ఆంధ్రప్రదేశ్ జనం నెత్తిన రుద్దే ప్రయత్నం జరిగింది తప్ప మరొకటి కాదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది జనవరి 27న లోకేష్ యువగలం పాదయాత్ర స్టార్ట్ అయింది. సుమారు 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కానీ ఎక్కడ కూడా టీడీపీకి ఆ పాదయాత్ర ద్వారా వచ్చిన మైలేజ్ కానీ అప్డేట్స్ కానీ ఏం లేవు. ఎంతసేపు అంటే కూలీలను తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలను బలవంతంగా రుద్దడం తప్పిస్తే యువగలం పాదయాత్ర సాధించింది ఏం లేదన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట వినిపిస్తున్నమాట. ఇకపోతే ఎంతో కొంత మైలేజ్ వస్తే ఆ వచ్చిన మైలేజ్ కూడా చంద్రబాబు 52 రోజుల పాటు జైలు జీవితం గడపడంతో ఉన్న వచ్చిన పాజిటివిటీ కూడా వెళ్ళిపోయిందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సింపుల్గా చెప్పాలంటే నిన్న జరిగిన యువగలం ముగింపు సభ టీడీపీ సంతాప సభలా సాగిందని చెప్పి సింగిల్ లైన్లో చెప్తున్నారనమాట. కొన్ని నిజాలు ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు తన రాజకీయ జీవితంలో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా సెకండ్ గ్రేడ్ లీడర్లను ఎదగనివ్వకపోవడం, తన నీడను తానే నమ్మకపోవడంతో టీడీపీకి వచ్చిన సమస్య ఇది. అతిపెద్ద ఉపద్రవం. వాస్తవంగా చెప్పాలంటే టీడీపీ ఈరోజు సంక్షోభ సమయంలో ఉంది. ఇంచుమించు 73 ఏళ్ల వయసులో చంద్రబాబు ఆల్మోస్ట్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యే టైం వచ్చేసింది. ఇది అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించిన వాస్తవం. ఈ నేపథ్యంలో అంటే తన రాజకీయ వారసుడిగా లోకేష్ను రుద్దే ప్రయత్నం చాలా గ్రాండ్గా కోట్లు ఖర్చు పెట్టి చేశారు. బట్ దీనికి సంబంధించిన ఫలితం ఏందన్నది వచ్చే ఎన్నికల్లో తేలనుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఓడినా చంద్రబాబు కంపల్సరీగా పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాల్సిందే. ఇక ఓడినా గెలిచినా కాదు, ఎట్లాగూ టీడీపీ అంతర్ధానం అయిపోయింది అన్న చర్చ కూడా మొదలైంది. అందుకే సర్వశక్తులు కూడా తీసుకొని ఇష్టం లేకపోయినా జనసేనతో పవన్ కళ్యాణ్తో పొత్తు కుదుర్చుకొని ఆయన ఎన్నికలకు వెళుతున్న దీనికి సంకేతం అనమాట. సో చూద్దాం మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుంది. ఈ ఎన్నికల తర్వాత అసలు టీడీపీకి రాజకీయ వారసులు ఎవరు, టీడీపీ జెండాను మోసేదెవరు అన్నది క్లారిటీ రానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా.